మా పార్టీ తరఫు నుంచి ఎలక్షన్లు అయిపోయినప్పటి నుంచి ఫస్ట్ నుంచి మేము చెప్తానే ఉన్నాం, ఈవీఎంలు అవి కొంచెం కాంట్రవర్సీగా ఉన్నవి, వాటిని ఆక్ చేసే పరిస్థితులు ఉన్నాయి అని ఎన్నో మేమే కాదు 2019 ఓడిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు. అది రకరకాలుగా వివిధ నియోజకవర్గాల్లో వాళ్ళకుండే నమ్మకాన్ని బట్టి నోట్లు వస్తాయి, ఇంతమంది ప్రజలకు మేలు చేశామని వాళ్ళ నమ్మకం ఉండవు కాబట్టి వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ కోర్టులో వేశారు. కోర్టు ఇచ్చిన ఆదేశ ప్రకారం వాళ్ళు కౌంటింగ్ చేసి వీవీప్యాక్స్లో ఉన్న ఈ లెక్క వేసి పెట్టమని చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏదో సడన్గా సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం అట్లా లేదు అది ఇది అంటున్నారు. దాని మీద కోర్టు క్లారిటీ ఇస్తుందని భావిస్తున్నాం. ఇచ్చినాక తప్పకుండా ఈవీఎంలో ఏమన్నా మతలబు ఉంటే దానిపై నిగ్గు తేల్చాలని మేము కూడా కోరుతాం.